అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 125. ఆ రోజు అలా జాలీగా గడిచిపోతుంది. ఇక అంజు ఫ్రెండ్స్ అందరూ డిన్నర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత హర్ష బాగా గుర్తొస్తుంటే ఆతృతగా మొబైల్ చేతిలోకి తీసుకొని బాబుకి కాల్ చేస్తుంది. బట్ లిఫ్ట్ చేయట్లేదు హర్ష. ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె ఆశ ఆవిరైనట్లు చాలా బాధపడుతుంది. ఇక ఆ రోజు అతడి ఆలోచనలతో ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలీదు అంజుకి. కనీసం మెసేజ్ అయినా వస్తుందా అని చూస్తుంది. కానీ మెసేజ్ కూడా రాకపోవడంతో నిరాశగా మొబైల్ పక్కన పెట్టి నిద్రలోకి జారుకుంటుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఊరంతా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, మామిడి తోరణాలతో ఊరంతా పండగలా సందడిగా మారుతుంది. ఎక్కడ చూసినా పచ్చని తోరణాలు గుమ్మానికి బంతిపూలతో అలంకరించి చూడటానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లు మారిపోతాయి. ఇదంతా డెకరేట్ చేయించింది కూడా బాబే. అందరూ లేచేసరికి ఇంటి ముందు ముగ్గులు, గుమ్మానికి పూల తోరణాలతో ఊరంతా అలంకరించి ఇంచు గ్యాప్ లేకుండా లైటింగ్స్, ఫ్లవర్స్తో డెకరేట్ చేయిస్తాడు. ఆ ఊరు కలర్ఫుల్గా కలకలలాడుతూ కనిపిస్తుంది. నిద్రలేచిన అంజలి బయటకు వచ్చి చూడగానే కళ్ళు జిగేలుమంటున్న కలర్ఫుల్ లైటింగ్స్తో చూస్తుంటే ఆమె కళ్ళను ఆమె నమ్మలేకుండా ఉంది. అప్పటి వరకు ఉన్న దిగులు పోయి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూస్తుంటే ప్రశాంతంగా, ప్లెజెంట్‌గా మారిపోతుంది మనసంతా. ఇక ఇప్పుడైనా కాల్ లిఫ్ట్ చేస్తాడేమో అని మళ్ళీ ట్రై చేస్తుంది. బట్ బాబు మాత్రం అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. ఇక చేసేది లేక నిట్టూర్పు విడిచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇక అమ్మలక్కలు అందరూ అంజు రెడీ అయి వచ్చేసరికి ఇంటి నిండా చేరుతారు. అంజు వాళ్ళందరినీ చూసి ప్రేమగా పలకరించి ఆమె కోసం బయట పెద్దగా డెకరేట్ చేసిన చైర్‌లో కూర్చోబెట్టి ముందుగా పద్మ బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించి ఇక మెహందీ ఫంక్షన్ స్టార్ట్ కావడంతో మొదటగా పెళ్లి కూతురికి మెహందీ పెట్టడం స్టార్ట్ చేస్తారు. డిజైనర్స్‌ని, బ్యూటీషియన్స్‌ని సిటీ నుంచి పంపిస్తాడు బాబు. అందుకే మెహందీ పెడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు కూడా అందరూ మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పెళ్ళికొడుకు ఇంట్లో కూడా బాబుకి అలాంటివి అంటే పెద్దగా పట్టవు కాబట్టి సింధూజ కోరిక మేరకు సింపుల్‌గా డెకరేట్ చేసి అతడిని కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఒక్కొక్కరు హర్ష దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు. అతడికి చిన్న అరచేతిలో మెహందీ పెడుతుంటే వద్దని వారిస్తాడు. అలా అనకూడదు నాన్న, సాంప్రదాయం పాటించాలి కదా! నువ్వు పెట్టుకుంటే మేము స్టార్ట్ చేస్తాం అంటూ బతిలాడుతుంది సింధూజ. మామ్, నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదు అని తెలుసు కదా! ఎందుకు నన్ను సతాయిస్తావు? అనగానే ఇక ఏం మాట్లాడక సైలెంట్‌గా ఉంటుంది సింధూజ. ఒక్కసారిగా ఆమె ఫేస్ డల్‌గా మారగానే ఇక చేసేది లేక సరే అని కూర్చుంటాడు హర్ష. ఇక అందరూ హర్ష చుట్టూ చేరి అతడికి అరచేతిలో చిన్నగా చందమామని, మధ్యలో అంజలి అని డిజైన్ వేస్తారు. ఆ పేరుని చూసి అప్పటి వరకు ఉన్న కోపం పోయి ఫేస్‌లో సంతోషం వచ్చి చేరుతుంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అంతలో హర్ష మొబైల్ రింగ్ అవ్వడంతో అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ఫోన్ మాట్లాడి రూమ్‌కి వచ్చి ల్యాపీ ఓపెన్ చేసి చూడగానే ముద్దబంతి పువ్వులా మెరుస్తున్న ఆమె మోము, కాటుక కనులతో, కలువల్లా ఉన్న కళ్ళతో, బంగారు ముక్కు, గులాబీ రేకుల్లాంటి దొండపండులాంటి పెదాలు, మెహందీ వేయడం వల్ల కళకళలాడుతున్న చేతులను చూసి బాబు ఫేస్‌లో అప్పటి వరకు ఉన్న దిగులు, మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ అన్నీ ఎగిరిపోయి మైండ్ ఒక్కసారిగా ప్లెజెంట్‌గా మారిపోతుంది. పని క్షణం కూడా చూడకుండా ఉండడు కాబట్టి ఆమెకు తెలియకుండా లైవ్ టెలికాస్ట్ చేయిస్తున్నాడు బాబు. బాబోయ్! ఈ పిచ్చి ప్రేమతో మనకు పిచ్చి పట్టేలా ఉంది. ఇక మెహందీ ఫంక్షన్ పూర్తవడంతో ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అంజుకి ముత్తైదువలు వచ్చి ఒక్కొక్కరు ఆమె నుదుటిన కుంకుమ పెట్టి బొగ్గలకి పసుపు రాసి అక్షింతలు వేసి హారతిస్తారు. అలా ఒకరి తర్వాత ఒకరు పసుపు రాసి మంగళ స్నానాలు స్టార్ట్ చేస్తారు. యెల్లో కలర్ శారీలో యెల్లో కాస్ట్యూమ్స్‌తో పుత్తడి బొమ్మలాగా కనిపిస్తుంటే అక్కడ చూసే వాళ్ళకి రెండు కళ్ళు చాలట్లేదు. యెల్లో కలర్ శారీలో ఆమె అందాన్ని రెట్టింపు చేసి కనిపిస్తుంటే బాపు బొమ్మలా అనిపిస్తుంది. ఆమె తల మీద జల్లెడ పెట్టి గులాబీ రేకులు వేసిన నీళ్లతో స్నానం చేయిస్తారు. అలా ఒక్కో జంట వచ్చి ఒక్కొక్కరు మంగళ స్నానాలు ఆచరిస్తారు. కూతుర్ని చూస్తున్న లక్ష్మి కళ్ళు చెమ్మచేరి ఆమె ఎంత అదృష్టవంతురాలు అని గర్వంగా ఫీల్ అవుతుంది. తన కూతురు అమ్మవారిలా ఉండడం చూసి మనసులోనే దిష్టి తీసేస్తుంది లక్ష్మి. ఇక్కడ హర్ష వాళ్ళింట్లో కూడా మంగళ స్నానాలు స్టార్ట్ చేసి యెల్లో కలర్ కుర్తా పైజామా వేసుకొని గ్రీకు వీరుడిలా కనబడుతున్న బాబుని చూస్తుంటే అక్కడ ఉన్న పాపల మనసులు వశం తప్పుతుంటే అమ్మాయిలందరూ కళ్ళు పెద్దవి చేసి అతడిని చూస్తూ ఉన్నారు. చూసింది చాలు కానీ పదండి అంటూ వాళ్ళని తరుముతుంది సింధూజ.
వదినా, నీ కొడుకేంటే మరీ ఇంత అందంగా ఉన్నాడు? చూసి చాలా రోజులవుతుంది కానీ, లేకపోతే నా కూతుర్ని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేదాన్ని అనగానే, వాళ్ళు అలా తన కొడుకుని పొగుడుతుంటే మనసు పొంగిపోతోంది సింధుజకి. ఇక అందరూ బాబుని డెకరేట్ చేసిన చైర్‌లో కూర్చోబెట్టి, ఒక్కొక్కరు వచ్చి అతనికి కూడా పసుపు రాసి వెళ్తారు. అలా పసుపు రాసిన తర్వాత మంగళ స్నానాలు స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్క జంట వచ్చి మంగళ స్నానాలు ఆచరిస్తుంటే సింధూజ బాధతో కళ్ళు చెమ్మచేరుతాయి. తన కొడుక్కి మనసారా చేయట్లేదు అని తన భర్తని గుర్తు చేసుకొని బాగా బాధపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాల్సిన కార్యక్రమం ఒకతే చేయడంతో ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగట్లేదు ఆమెకి. అవి అబ్జర్వ్ చేసిన హర్ష, మామ్, వై ఆర్ యూ క్రయింగ్? ఏం లేదు నాన్న అని కన్నీటిని తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తల్లిని చూసి ఇక ఆ కార్యక్రమాన్ని ఫాస్ట్‌గా ఫినిష్ చేయమని చెబుతాడు హర్ష. రేయ్! దీన్ని ఫాస్ట్‌గా ఫినిష్ చేసే ప్రోగ్రాం కాదురా! కాస్త ఓపిక పట్టు. ఏంట్రా ఓపిక పట్టేది? ఒకసారి నువ్వొచ్చి కూర్చో తెలుస్తుంది. రుద్ది రుద్ది నా బాడీని ఇదిగో ఎలా చేశారో చూడు అని చూపెట్టగానే తెల్లగా ఉన్న బాబు శరీరం పసుపు రాయడంతో యెల్లో కలర్ లైట్ పింక్ కలర్‌లో మారి ఇంకా అట్రాక్షన్‌గా కనబడుతుంది బాబు శరీరం. బాబోయ్! నువ్వేంటిరా ఇంత అందంగా తయారయ్యావు? చూస్తున్న నేనే టెంప్ట్ అవుతున్నానంటే ఇక అమ్మాయిల పరిస్థితేంటో అనగానే రేయ్! ఆగరా నీ సంగతి చెప్తాను అనుకుంటూ అక్కడి నుండి కిరణ్ వెనకాల పరిగెడతాడు హర్ష. అతడికి దొరకకుండా పారిపోతున్నాడు కిరణ్. ఎదురుగా నిత్య వచ్చి కిరణ్‌ని గట్టిగా పట్టేసుకుంటుంది. అన్నయ్య ఫాస్ట్‌గా వచ్చేసేయ్ వీడికి మార్నింగ్ నుండి చాలా ఎక్కువవుతుంది అనగానే ఒక్క ఊదుటున అతడి దగ్గరికి వచ్చి కిరణ్ చెయ్యిని మెలిపెడతాడు. ఏంట్రా ఏమన్నావ్? నన్ను చూస్తే టెంప్ట్ అవుతున్నావా? ఇప్పుడవ్వరా ఎలా టెంప్ట్ అవుతావో నేను చూస్తాను అంటూ అతడి చేతిని ఇంకా గట్టిగా మెలిపెడతాడు. వదలరా! నువ్వు వదలకపోతే నేను చచ్చిపోతారా? మళ్ళీ నీ పెళ్లి పోస్ట్‌పోన్ అవుతుంది అనగానే రాస్కెల్ అంటూ తల మీద ఒక్కటిచ్చి చేతిని వదులుతాడు. అతని చేతిలో ఉన్న పసుపుని హర్ష ఫేస్‌కి రాసి పారిపోతాడు. నిత్య, హర్ష ఇద్దరూ కిరణ్ వెనకాల పరిగెడుతూ బాబుని గట్టిగా పట్టుకుని ఫేస్‌కి, బాడీకి అంతా పసుపు మయం చేస్తారు. రేయ్! ఈరోజు హల్దీ ఫంక్షన్ నీకా నాకా? అనగానే ఇద్దరికీ అంటాడు హర్ష. అదేంట్రా అలా అన్నావ్? ఎస్ బాబూ! నువ్వు కూడా పెళ్లి కొడుకయ్యావురా! నిన్ను బ్యాచిలర్‌గా చూస్తుంటే నాకు జెలస్‌గా ఉందిరా! అందుకే మీ ఇద్దరికీ తెలియకుండా మీ పెళ్లిని ఫిక్స్ చేశాను అనగానే ఇద్దరు ఫ్యూజులు ఎగిరిపోయి బిక్కమొహాలు వేసుకుని చూస్తూ ఉన్నారు బాబుని. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు హర్ష అంటాడు కిరణ్. అవును కిరణ్, మీ ఇద్దరికీ పెళ్లిని ఫిక్స్ చేశాం అంటూ వస్తారు కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న. అదేంటి మామ్ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీ ఫ్రెండ్ చెప్పకూడదని చెప్పాడు నాన్న అనగానే అయోమయంగా చూస్తూ ఉన్నారు నిత్య, కిరణ్. బాబోయ్! ఏంట్రా ఈ ట్విస్ట్? ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్? అనగానే హ్యాపీనా అని అడుగుతావేంట్రా? చాలా హ్యాపీ అంటూ హర్షని గట్టిగా హత్తుకుంటాడు. వీళ్ళని చూస్తున్న సింధూజ ఆనందాలకి అవధులు ఉండవు. నిత్య దగ్గరికి వచ్చి బేబీ నీకు ఓకేనా అంటారు సింధూజ కిరణ్ వాళ్ళ అమ్మ కస్తూరి. పాపకి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతుంది మనసంతా. చెప్పు నాన్న ఇష్టమేనా అని అడుగుతుంది సింధూజ. ఆమె సమాధానంగా తల కిందికేసి సిగ్గుపడుతుంది నిత్య. ఇక ఓకే అని అర్థమైన వాళ్ళకి నవ్వుకుంటూ కిరణ్‌కి, నిత్యకి కూడా సాంప్రదాయంగా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. అక్కడ సడన్‌గా ఇద్దరి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని వచ్చిన బంధువుల బుర్రలు గిర్రున తిరుగుతాయి షాక్‌తో. ఏంటి సింధు మాకు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు? ఇదంతా నా కొడుకు ప్లాన్ వదినా అంటుంది సింధూజ. బాబోయ్! ఇలాంటి ట్విస్ట్ నేనెక్కడా చూడలేదు అనుకుంటారు వచ్చిన వాళ్ళు అంతా. అందుకే నిన్న అంజలి వాళ్ళతో వెళ్తా అన్నా పంపించలేదు హర్ష. అంజలి, హర్ష వెడ్డింగ్ కార్డ్స్ లోపల కిరణ్, నిత్య వాళ్ళది కూడా ఇంకో కార్డ్‌ని లోపల అరేంజ్ చేసి కిరణ్‌కిస్తాడు కార్డ్స్‌ని. ఇంత సడన్‌గా ఎందుకంటే చెల్లి పెళ్లి కాకుండా అన్నయ్య పెళ్లి చేసుకోవడం బాగోదు అని హర్ష అలా ప్లాన్ చేస్తాడు. ఒకరోజు నైట్ సింధూజతో మాట్లాడి పంతులు గారిని ఇద్దరి పేర్ల మీద ముహూర్తాలు చూడమని చెబితే కిరణ్, హర్షల పేర్ల మీద ఆ రోజు ముహూర్తం బావుందని చెప్పడంతో ఇక సంతోషంగా ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారు. అటు కిరణ్ వాళ్ళ పేరెంట్స్, ఇటు సింధూజ, హర్ష. కిరణ్, నిత్యకి సడన్‌గా ట్విస్ట్ ఇస్తారు హర్ష. ఇక వాళ్ళ మంగళ స్నానాలు కూడా స్టార్ట్ చేయడంతో అలా జాలీగా పెళ్లికూతురు, పెళ్ళికొడుకు ఇద్దరి జంటల హల్దీ ఫంక్షన్ పూర్తవుతుంది. అంజలి వచ్చిన రోజు నుండి లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. ఇక రేపు ఒక్కరోజు గడిస్తే ఎల్లుండి తన పతి పరమేశ్వరుణ్ణి చూడొచ్చు అని చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది.
ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ బాబు కూడా. ఇద్దరి జంటలు పెళ్ళిళ్ళు ఊర్లోనే జరిపిద్దామని ఫిక్స్ అయ్యాడు హర్ష. ఎందుకంటే కిరణ్ వాళ్ళ ఇల్లు, నిత్య వాళ్ళ ఇల్లు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి హర్ష అతని కోసం అరేంజ్ చేసుకున్న ఇల్లు శ్రీనివాసపురంలో ఉండడంతో అక్కడే చేద్దామని ఫిక్స్ అయ్యాడు బాబు. అంజు అతడితో మాట్లాడి 1.5 డే అవుతుంది అని కాల్ చేస్తూ ఉంటుంది. కానీ బాబు లిఫ్ట్ చేయట్లేదు. పాపని మాత్రం లైవ్లో చూస్తూ ఉన్నాడు హర్ష. ఆమె కాల్ చేస్తుంటే కన్నింగ్ స్మైల్ ఇస్తూ లిఫ్ట్ చేయకుండా పాపని టెన్షన్ పెడుతున్నాడు. ఏం జరిగిందో ఏంటో అని కిరణ్కి కాల్ చేస్తుంది అంజలి. కిరణ్ హర్ష పక్కనే ఉండడంతో హర్షని చూస్తాడు. లిఫ్ట్ చేయకు అని చెబుతాడు హర్ష. ఎందుకురా మా చెల్లిని అలా టెన్షన్ పెడతావు? ఇక్కడే చేసుకుంటానని నకరాలు పడింది కదా, ఒక్క 2 డేస్ ఆగలేకపోతుందా? ఉండనివ్వు అలాగే. ఏముంది, రేపు ఒక్కరోజు గడిస్తే అయిపోతుంది కదా అంటాడు హర్ష. బాబోయ్, మీరు మనుషుల ఫీలింగ్స్తో బాగా ఆడుకుంటారా అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన నిత్య ఏంట్రా ఏదో అంటున్నావు అనుకుంటూ రాగానే, అమ్మ తల్లి నిన్ను ఏమీ అనలేదు. మమ్మల్ని కాస్త బ్రతకనిస్తారా? మీ అన్న చెల్లెళ్ళు మీ ఇష్టానికి మా మీద దౌర్జన్యం చేస్తారు. మీకు నచ్చితే చాలు, ఎదుటివారికి నచ్చనక్కర్లేదు. మీరు అనుకున్నదే చేస్తారు కానీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధం ఉండదు కదా అని అంజు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి లోపల ఉన్న బాధనంతా వెళ్ళగక్కుతాడు. ఏంట్రోయ్ ఈ మధ్య మీ చెల్లెలి మీద ప్రేమ పొంగిపోతుంది అనగానే, తమరికి ప్రేమ అంటే పడదు కదా బాబు, కనీసం మమ్మల్నైనా ప్రేమించనివ్వవా? ఎందుకు ఎందుకునివ్వను, ఇస్తాను అంటాడు హర్ష. మరింకే అన్నా చెల్లెలు కాస్త మూసుకుంటారా అనగానే సెకండ్లో కిరణ్ తల మీద మొట్టికాయ పడుతుంది. అబ్బా, అవి చేతుల ఐరన్ రాడ్స్ రా, ఇంత గట్టిగా కొట్టావు. నాకే ఇలా ఉంటే మా చెల్లి నిన్ను ఎలా తట్టుకుంటుందో ఏంటో, కాస్త సున్నితత్వం ప్రదర్శించరా? ఇలా హార్డ్గా బిహేవ్ చేస్తే అసలే సున్నితంగా ఉన్న మా చెల్లి కందిపోతుంది బాబు అనగానే, రేయ్ నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయిరా అంటూ కిరణ్ వెనకాల పరిగెడతాడు హర్ష. వాళ్ళిద్దరిని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది నిత్య. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.